గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి చంద్రబాబు నాయుడు. 4వ తేదీన వెన్నుపోటు దినంగా పోస్టర్ను ఆవిష్కరించిన గొల్ల బాబురావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేశాడు. స్టీల్ ప్లాంట్ను మేమే కాపాడతామని చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయిన స్టీల్ ప్లాంట్ కార్మికులు బాబురావు. స్టీల్ ప్లాంట్ విషయం లోక్సభలో అడిగితే పంకజ్ మిశ్రా ప్రైవేట్ పరం తప్పదని లిఖితపూర్వకంగా ఇచ్చారని చెప్పిన గొల్ల బాబురావు. కూటమి నాయకులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన కార్మికులు సమావేశంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ఊరుగుటి చందు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి అటు కలెక్టర్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కదా ఈ మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా రేపు 4వ తారీఖు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక నుంచి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కి గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గౌరవ పెద్దలందరూ కూడా మాజీ శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ కార్పొరేటర్స్ కానీ ఇన్ఛార్జెస్ అందరి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం మరి విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు చేసినటువంటి మోసాలు ప్రజల్ని ఏ విధంగా నమ్మించి మోసం చేశారో ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ కూడా ఏ విధంగా మరి వారికి అన్యాయం జరిగిందన్నది మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ముఖ్య లోకల్ సమస్య ఇది. దాన్ని ఏ విధంగా ఈ సంవత్సరం పాటు అటు ఎంప్లాయీస్ని కానీ కార్మికులను కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ కార్మికులను కానీ ఏ విధంగా మోసం చేశారో మనందరికీ తెలుసు. సుమారు వాళ్ళు 5,700 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి, అలాగే విఆర్ రూపంలో ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా వారు చెక్కులన్నీ ఈఎంఐలన్నీ పాపం చెక్కులన్నీ బౌన్స్ అయ్యే విధంగా గత 7-8 నెలల నుంచి మనం చూసాం. జీతాలు రాకుండా 10%, 15%, 30% ఈ రేంజ్లో జీతాలు ఇచ్చి ఎంప్లాయీస్ అందరూ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. ఈ స్థానిక సమస్యల మీద కూడా అందులో ఈ యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తామో అందులో అది కూడా పొందుపరిచి మరి గౌరవ మన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో మొత్తం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల మోసపోయి ఈ పథకాలు సూపర్ 6 హామీల వల్ల మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం.